మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద సశరీరుడుగా ఉన్నప్పుడు శిష్యులను గద్దించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఆ గద్దింపులో ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఎత్తి చూపుతూ ఉన్నారు. అదేదనగా దేవుని సంగతులను మనస్కరించుట అనేటువంటి మాట. శిష్యులు కొన్ని సంవత్సరాల నుండి ప్రభువుతో సేవా పరిచర్యలో ఉన్నారు. వారు అన్నాళ్ళు పరిచర్య చేస్తున్నప్పటికీ ప్రభు యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, పరిచర్య ధర్మాన్ని, సేవలో అనుభవించవలసినవి, సమ్మతించవలసినవి, తలవంచవలసినవి అయినటువంటి శ్రమలను, శోధనలను గురించి గుర్తింపకై ఉన్నారు. దేవుని యొక్క సేవా పరిచర్య లేదంటే క్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవులము లేదా నీతిమంతులము, విశ్వాసులము అని చెప్పుకుంటున్నప్పుడు ఆ మార్గములో ఎదురయ్యేటువంటి శ్రమలను గూర్చి గుర్తించలేక ఉన్నాం. ప్రభు అందుకే సెలవిస్తున్నారు, మీరు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నారు కానీ దేవుని సంగతులను మనస్కరించటలేదు. ఈ లోకములో మనం గమనిస్తున్నట్లయితే ప్రతి మనిషి కూడా మనుషుల సంగతులను మాత్రమే మనస్కరించుచు ఉన్నాడు. దేవుని గూర్చి వారికి సెలవిస్తే, వారికి బోధిస్తే, వారికి స్వార్థను ప్రకటిస్తే, తెలియచేస్తే వారికి అది వెర్రితనముగా ఉన్నది. ఇందును గూర్చి వ్రాయబడినటువంటి మాట, సిలువను గూర్చినటువంటి మాట, వార్త, వాక్యము నశించుచున్న వారికి అదొక వెర్రితనముగా అనిపిస్తున్నది. దాని యొక్క భావాన్ని మనం చూసినట్లయితే ఈ లేఖనముతో వారు మనుషుల సంగతులను మనస్కరించుచూ ఉన్నారు కానీ దేవుని సంగతులను మనస్కరించటలేదు. వారికి దానికి తగిన సమయం లేదు, వారికి దానికి తగిన వెసులుబాటు లేదు అని రకరకాలైనటువంటి మాటలతో దేవుని సువార్తను, సత్యమును దాటివేస్తూ ఉంటారు. వారు మనుషుల సంగతులను మాత్రమే మనస్కరిస్తూ ఉన్నారు. మనం ఆది కాండంలో చూసినట్లయితే ఆదాము అవ్వ యొద్దకు అపవాది వచ్చి సర్పము రూపంలో, మీరు ఈ యొక్క ఫలమును తినినట్లయితే మీరు దేవుని వలె, దేవుని దూత వలె మీ నేత్రములకు వెలుగు కలుగుతుంది, మీరు వెలుగుతో నింపబడతారు, మీకిక మరణము ఉండదు అని దుర్బోధతో వారిని మభ్యపెట్టాడు. ఆ సందర్భంలో ఆదాము అవ్వ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే వారు ఆ సమయంలో మనుషుల సంగతులను మాత్రమే మనస్కరించారు. ఆ ఫలం చూపులకు రమ్యముగాను, అది తెలివినిచ్చు శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థముగాను, వివేకమునిచ్చు ఫలముగాను, అన్ని కోణాలలో కూడా ఆ పాపానికి గురి చేసేటువంటి ఆ ఫలం వారికి ఎంతో సంతోషంగా, ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో అంగీకారయుక్తముగా వారి మనసుకు మార్చబడిపోయింది. అక్కడ వారు మనుషుల సంగతులను మాత్రమే మనస్కరించారు, దేవుని సంగతులను మనస్కరింపకై ఉన్నారు. అందుచేత వారు మరణమును అనుభవించిన వారుగా ఉన్నారు. అదే మరణం నేటికి మనకు ప్రాప్తించింది. అయితే నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నేడేనను ఆయన సంగతులను, దేవుని సంగతులను, వాక్యంలో ఉన్నటువంటి సత్య ఉపదేశమును, సత్య బోధను మనము మనస్కరించినట్లయితే ఏదైతే మనము కోల్పోయామో, ఏదైతే మనం నష్టపోయామో, ఏదైతే మన యొద్దకు రాకుండా చేజారిపోయిందో వాటన్నిటినీ కూడా ప్రభువు తిరిగి ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. మనం ఆయన సంగతులను మనస్కరించినట్లయితే. ఇక్కడ శిష్యులు అంటున్నారు, నీవు హింసింపబడకూడదు, నీవు శ్రమలను అనుభవింపకూడదు, నీవు మరణించకూడదు, నీవు శత్రువుల చేతికి అప్పగించబడకూడదు అని శిష్యులందరూ ప్రభుతో అంటూ ఉంటే, నీవు సాతాను సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించట్లేదు అని ప్రభు వారిని గద్దించాడు. ఎందుకంటే ఈ లోక సంబంధంగా శరీరతత్వం మనస్కరించేది ఏదనగా, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నోటి నిండా నవ్వు ఉండాలి, మన కడుపు నిండా ఆహారం ఉండాలి, చూడడానికి కంటి నిండా కావలసినటువంటి ఈవులు ఉండాలి, ఈ శరీరంతో అనుభవించవలసినటువంటి లోక క్రియలన్నీ అనుభవించాలి అనేటువంటి తత్వం, శరీర తత్వం వాటి మీదే మనస్సు ఉంచేలాగా చేస్తూ ఉంటుంది. ఇది మనుషుల సంగతులను మనస్కరించుట. అయితే దేవుని యొక్క మనస్సును మనం పొందుకున్నట్లయితే దేవుని సంగతులను మనం మనస్కరించగలుగుతాం. ఆ మనస్సు ఎప్పుడు వస్తుంది? మన పాపములను గురించి మనం పశ్చాత్తాపడినప్పుడు, మనం పాపమును గురించి విలపించినప్పుడు, ఇది పాపము అని గుర్తించి దానిని విడిచిపెట్టినప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు,
దేవుని కొరకు జీవిస్తాను అనేటువంటి తీర్మానముతో ముందుకు సాగినప్పుడు మాత్రమే ఆయన మనసును మనం పొందుకొనగలుగుతాం. అప్పుడు ఏం సంభవిస్తుంది, అప్పుడు ఏ విధంగా మన హృదయం రూపాంతరము చెందుతుంది, మన మనుగడ మార్చబడుతుంది అని గమనించినట్లయితే, దేవుని సంగతులు మనస్కరించేటువంటి మనసు వచ్చినప్పుడు దేవుని కొరకు జీవించాలనేటువంటి తాపత్రయం వస్తుంది. ఆయన రక్తంలో కడగబడాలి అనేటువంటి తీర్మానం వస్తుంది. ఆయన ఆత్మచేత నింపబడాలి అనేటువంటి వాంఛ కలుగుతుంది. ఆయన వరముల చేత అలంకరింపబడాలి అనేటువంటి తృష్ణ కలుగుతుంది. ఆయన ఫలముల చేత నేను ఫలించాలి, ఆయన కొరకు శ్రేష్టమైనటువంటి పాత్రగా నేను మార్చబడాలి, రుచికరమైనటువంటి పాత్రగా మార్చబడాలి అనేటువంటి ధ్యాస కలుగుతుంది. ఇది దేవుని సంగతులను మనస్కరించడం వలన కలిగేటువంటి గొప్ప కార్యము. నేటి వాక్యం ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఈ లోకములో మనిషి దేహమును, మట్టి దేహమును ధరించుకుని ఉన్న వారముగా ఉన్నాము. ఈ శరీరం ఎప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆశలను, వాంఛలను, క్రియలను గూర్చి మాత్రమే మనస్కరిస్తూ ఉంటుంది. వస్త్రాలను గూర్చి, ఆహారమును గూర్చి, ఆరోగ్యమును గూర్చి, సంతోషమును గూర్చి, లోక పాపాలను గూర్చి మనస్కరిస్తూ ఉంటుంది. అందుకే ప్రభు అంటారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించొద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి వాటన్నిటిని మీకు ముందే సిద్ధపరిచి ఉన్నారు. మీరు అడుగక మునిపే వాటన్నిటిని మీకు ఇస్తాడు అని. వాటి గురించి మీరు మనస్కరించొద్దు. మీరు మనస్కరించవలసినదల్లా మీ ఆత్మరక్షణను గూర్చి, మీ పరిశుద్ధతను గూర్చి, మీ భక్తిని గూర్చి, మీ విశ్వాసమును గూర్చి, మీ నిరీక్షణను గూర్చి, మీరు ఏమి వింటూ ఉన్నారో అనేటువంటి ఉపదేశమును గూర్చి, బోధను గూర్చి మీరు జాగరూకత కలిగి ఆ ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సును ఉంచాలని ప్రభు నేడు తేటగా సెలవిస్తున్నారు. మనం శరీర తత్వముతో శరీర సంబంధమైన వాటిని మనస్కరించినప్పుడల్లా దేవుని సంగతులను మనస్కరించలేకపోతూ ఉన్నాం అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు ఎల్లప్పుడూ కూడా వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. పరిశుద్ధతను గూర్చి, రక్షణను గూర్చి ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే, శరీరం సుఖభోగాలను గూర్చి, శరీర తత్వమును గూర్చి, ధనమును గూర్చి, ఘనతను గూర్చి, పేరు ప్రఖ్యాతలను గూర్చి, ఉద్యోగమును గూర్చి, వ్యాపారమును గూర్చి మనస్కరిస్తూ ఉంటుంది. మందిరానికి వెళ్ళాలని ఆత్మ ప్రేరేపిస్తుంటే, ఉద్యోగానికి వెళ్ళాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, జీతాన్ని పెంచుకోవాలి, వ్యాపారము చేయాలి, లాభాలను సంపాదించుకోవాలి, మంచి పేరును తెచ్చుకోవాలి అని ఈ శరీరం వీటి మీద మనస్సును ఉంచుతుంది. కానీ నేడైతే మనం దేవుని సంగతులను మనస్కరింపవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తుండగా, మనం దేవుని సంగతుల మీద మనస్సును ఉంచుదాం, ఆయన క్రియల మీద ఆశను ఉంచుదాం, తృష్ణను ఉంచుదాం. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు మనం కనిపెట్టుకుని ఉందాం. ఆయన సంగతులను మనం మనస్కరించినట్లయితే దేవుని రాజ్యానికి మనం వారసులంగా మార్చబడతాం. ఇక్కడ ప్రభు శిలువ మరణమును గూర్చి వారితో చెప్తూ ఉన్నప్పుడు వారు అలా జరగకూడదు అని అంటున్నారు. కానీ అది జరగవలసి ఉన్నది. క్రీస్తును నమ్ముకుంటే ఆరోగ్యం వచ్చింది, క్రీస్తును నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుంది, క్రీస్తును నమ్ముకుంటే ఉద్యోగం, వ్యాపారం అన్ని వచ్చేస్తాయి, సర్వసంపద వచ్చేస్తుంది, లోకాన్ని ఏలేటువంటి ఆధిపత్యం వచ్చేస్తుంది అని శరీర సంబంధంగా ఈ మనస్సు లోక సంబంధమైన విషయాల మీద మనస్కరిస్తూ ఉంటుంది. కానీ ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది, నన్ను అనుసరించుట అనేది ఇరుకు మార్గంలో ప్రవేశించుట. అక్కడ అపవాదితో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, శరీరంతో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధతను గూర్చి ప్రాకులాడుతూ ఉండవలసి వస్తుంది. పవిత్రతను కాపాడుకోవడానికి నిగ్రహం కలిగి ఉండవలసి వస్తుంది. దేవుని ఆత్మతో నింపబడి ఆత్మను కాచుకోవడానికి జాగరూకత కలిగి ఉండవలసి వస్తుంది. ఇవన్నీ దేవుని సంగతులను మనస్కరించేటువంటి విధానం. ఇందులో శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందలు ఎదురవుతూ ఉన్నప్పటికీ దేవుని సంగతుల మీద మనం మనస్సు ఉంచినట్లయితే దేవుడు మన ప్రక్కన ఉండి శిలువ మరణము అనుభవించినటువంటి ప్రభువును లేపిన ఆ ఆత్మ మనలను ఈ శరీర సంబంధమైనటువంటి శోధనలో నుండి, శ్రమలలో నుండి విడిపించి సజీవులుగా నిలబెట్టి కావలసిన ఈవులను సమకూర్చి దేవుని రాజ్యానికి వారసులు కావడానికి కావలసిన సంపూర్ణమైనటువంటి శక్తిని, ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణను, పరిశుద్ధతను, పవిత్రతను ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా తీసుకొని పోతుంది. కనుక అట్టి విధంగా మనం దేవుని సంగతులను మనస్కరించుదాం. ఈ శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనస్సును ఉంచక విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి క్రీస్తును చూచు ఆయన అడుగు జాడల్లో గమ్యమునకు చేరుదాం. ఈ నదుని మాటల ప్రతిమైన హృదయంలో నేను కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కళలు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. మనుషులు
మనుషుల సంగతులను మాత్రమే మనస్కరిస్తూ ఉంటారు కానీ దేవుని సంగతులను మనస్కరించరని మీరు సెలవిచ్చారు. కానీ నిన్ను ఆశ్రయించిన వారు, నిన్ను నమ్ముకున్న వారు, నిన్ను గూర్చినటువంటి సంగతుల మీదే మనస్సు ఉంచాలని మీరు సెలవిచ్చిన నీ వాక్యాన్ని బట్టి ప్రతి వారు నీ సంగతుల మీద మనస్కరించుటకు, మనస్సు మార్చబడిన వారుగా సంపూర్ణతకు సాగిపోయినట్లుగా నీ చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగుటకు కృప దయచేయండి. ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.